ఎంటర్టైన్మెంట్ తెలుగు 4K ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం. చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అది మా ఛానల్ కు చాలా హానికరం. మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి. వీడియో చివరిలో కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా. పక్కనే ఉన్న గంట సింబల్ ని టింగా పలకండి. నువ్వు ఎంత సోమని సేవకురాలు నేను నేనే కావాలండి. నా దేవునికి సభ్యుడము నా దేవునికి సభ్యుడము అవునండి. ఆయన దొరికిపోతే గానుకు దొరికిపోయినట్టుందండి. సామాన్యంగా లేదు. అమ్మ నాయన తెలుసుకో. నీవు మధ్యలోనికి రాకూడదు. మధ్యలోకి నీవు మా ఇరువురు మధ్యలోకి రాకూడదు. ఎవరి మధ్యలోకి? మా మధ్యలోనికి నువ్వు రాకూడదు. నేనేందుకు వస్తాను? పలకండి. నువ్వు ఎంత సోమని సేవకురాలు నేను నేను అడిగిన దానికి సమాధానము చెబుతావగా. నేనే కావాలండి. నా దేవునికి సభ్యుడము నా దేవునికి సభ్యుడము అవునండి. ఆయన దొరికిపోతే గానుకు దొరికిపోయినట్టుందండి. సామాన్యంగా లేదు. అమ్మ నాయన తెలుసుకో. నీవు మధ్యలోనికి రాకూడదు. మధ్యలోకి నీవు మా ఇరువురు మధ్యలోకి రాకూడదు. ఎవరి మధ్యలోకి? మా మధ్యలోనికి నువ్వు రాకూడదు. నేనేందుకు వస్తానండి? నా దేవుని నేను పిలుస్తాను. నా దేవుని నేను పిలుస్తాను. పార్వతి గౌరి శాంభవి గౌరి ప్రభురాంబిక బాధ అయిపోతుంది. నన్ను పట్టుకొని పేయండి ఎలాగైనా సాధించానా శివం చేయడానికి శివంగి. నీ పేరా? ఎవరు అనుకోవాలా లేదు దీని కాదా ఎక్కడ నువ్వు తొండ పడిపోకనా తొండ దూరం ఉండు. తొండ పడిపోవడం చాలా ఏం మంచిది కాదు. పుచ్చేస్తారా నాకు తెలిసిన మాల ఈ పాము ఇలా ఉందా ఎవరినప్పుడు అంతే ఏ తెలుసా? నువ్వు నిలబట్టు. నా దేవుని నేను పిలుస్తాను. నా దేవుని నేను పిలుస్తాను. సేవగా పార్వతి దేవి ప్రభురాంబిక కాత్యాయని గౌరి శాంభవి
నలుగురాలో నన్ను చిలకన సేయకులనాడా పార్వతి ఆ కారణం మీకు తెలియదు స్వామి కారణం చిన్నదేవి అవును నాథ కారణం అడిగాను పరమేశ్వర వెళ్ళమచ్చమంటేమా చెప్పండి స్వామి పార్వతి నాథ ఆ కారణం నాకు తెలియదు స్వామి మమ్మాడికి అడుగుతున్నాను నాకేమో తెలిసినదేవి కన్నమామని అడిగిపోయే తెలియజేసిపోయే నాదాయుగా ఓడిపోయే తని లేదు రాయా లోపల ఓడిపోతా అంట
నా మౌడు నా ఇష్టం నీ తన్నుకొత్తను మీకేమే అంటే సామాన్లు బెత్తాను ఎత్తాను చూడవా జబ్బు మరి అలాంటి మాట ఆ మాటలేం ఆడకు నువ్వేం అడగవు ఓయ్ ఓయ్ మేస్త్రి గొర్రెలు చేస్తావు అడగ ఎక్కడ ఇంటికి తీసుకెళ్ళాలన్నా తలుపుతే నేను లోపల తెచ్చిపోతాను అన్నావు భర్త అంటే ఏమిటి భార్య అంటే ఏమిటి భార్య భర్తల బంధం అంటే ఏమిటి తెలియనివాడు మగోడు కాదు మొగుడు కాదు పాము బావచ్చు పాము బావచ్చు దేవుడు బావచ్చు ఆడవారు ఏది కావాలన్నా ఆస్తుల అంతస్తుల భూముల పొట్ల మేడల మిట్ల డబ్బా దానిలో ఏదైనా మాట్లాడు నువ్వు మంచికెళ్ళావు చెడ్డకెళ్ళావు కష్టానికి వెళ్ళావు సుఖానికి వెళ్ళావు శానాలకు వచ్చినావు నా మూడు అత్తాడారు నా దేవుడు అత్తాడారు నా బొమ్మ అత్తాడారు లేకపోతుంది అలా డబ్బుడు ఆడవారికి ఏటి కావాలి ఆస్తుల అంతస్తులా నా భర్త ఇవాళ వస్తాడు ఏడు తెస్తాడు పువ్వు తెస్తాడు పుష్పం తెస్తాడు పండు తెస్తాడు కాయ తెస్తాడు మంచి తెస్తాడు చెడ తెస్తాడు చీర తెస్తాడు రవికి తెస్తాడు ఆయన ఆడదై ఇలా ఎదురు కనులతో చూస్తాయి నువ్వు వచ్చిన బే తలుపుతే ఈ లోపల చచ్చిపోతాను అంటున్నావు తగు నీదేనాది అమ్మా నీదేనా నేను అడుగుతాను కదా లోపలికి అలాగేనమ్మా నీ మీద ప్రేమతో కొన్ని రకమైన జాజులు తెచ్చాను దేవి. ఆ జాజులు ఏమిటో ఎన్నమించండి స్వామి. ఆ జాజులు ఉండవు చూడము స్వామి. నువ్వు బాగునాయనా నిన్నేదంటే మనోడు అప్పుగట్టాడు ఏటి ఏటు వచ్చా పాడు నీకు తెచ్చిన లెగిరా నిన్నోడు వద్దాను వారి లెగితే తొంతాను నువ్వు లేకపోతేనే తొంతాను ఏతో దూలం తోట నీకు తెలియదే గన్నెల పువ్వులు ఒకటి డోగంట తోట డోగంట ఆకు తోట నవ్వకండి మరి ఆమెకి ఎన్ని తెచ్చాను డోగంట పువ్వులు నమస్కారం చూస్తాదా డోగండ పువ్వులు డోగండ ఆకులను గన్నెల పువ్వులు తెచ్చానా ఇలా పక్కులు కొంటా కదా ఆ చల్లగా ఉంటుంది ఊపిగా వాళ్ళందరూ నన్ను ఏదంతా తెలుసా నీ ఆవిడకి అలా ఊపేస్తాను అంటాను నా పరువు తీసేక నువ్వు అర్థమైందా ఇలా ఊపేక ఆ టమాటా పడిపోతా అర్థమా నీ మొగనే నీ మొగనే నీకు నీ మగవాడు నీ మగవాడే భగవంతుడు నీకు ఆ జన్మ ఇచ్చాడు నీకు ఎక్కడ మోగుతాను ఏదా నాకేం లేదు ఎందుకు నాకేం ఒక్కలేదు నాకేది లేదు ఏం లేదా నేసం లేదా జుట్టు లేదా చెయ్యి లేదా కాళ్ళు లేదా ఇంకేం లేదా అన్నీ ఉండే అన్నీ ఉండే నీకే అన్ని ఉన్నాయి అసలు లేదు ఏం లేదు పని కొడతాను ఏం లేదు నువ్వు చూసావా అయితే నువ్వు చూసావా నువ్వు వచ్చిన బయట వచ్చినావు వచ్చినాడు అమ్మా మహాత్మా బంతి పూలు తెచ్చినావు
బడిలాడు బతి పోతావు మొత్తం అక్కడ దొరికి మోసుకుని వెళ్ళిపోతున్నావు. నా దేవుడు ప్రేమతో కాశీ నుండి తెచ్చాను బంతిమూల బండలు. అక్కడ కాశీలు బంతి పువ్వులు ఉన్నాయి. కాశీ నుండి తెచ్చాను. వస్తే కాశీ వెళ్ళాడు అతడు, చేపల వ్యాపారంకి వెళ్ళాడు. నువ్వు కాదండి మా నామకుడు మాట, అతడు చేపలకి వెళ్ళాడు, నువ్వు కాశీ వెళ్ళావు. కాశీ వెళ్ళావు. నేను సృష్టికర్తను స్వామిగా. ఏం కర్తవా? నేను సృష్టికర్తను. పెద్ద సృష్టికర్తవే. అమ్మా అమ్మా ఓయ్ మొగుడా, ఓ స్వామి, అవునమ్మా ఓయ్ పాము, నేను అడుగుతాను. ఈ బడిదలు ఆడమంది పువ్వు లాకపోతే మొగుడా. అలాగేనమ్మా నువ్వు ఎక్కడ తెచ్చావు? నేను అడుగుతానండి. దొడుగు పరమేశ్వరా పార్వతి పువ్వులు తెచ్చారా? ప్రేమతో అవి నా కోసం. నీకోసమ కాకపతంగా కోసము నమ్మాలి. అలాగే నాథ పిలవచ్చును. పువ్వు తెచ్చినామా బంతి పువ్వు తెచ్చినామా నాథ. పువ్వు తెచ్చినామా బంతి పువ్వు తెచ్చినామా నాకు మెంటలు వచ్చింది. నువ్వేట అనుకో మెంటలు కదా, జీవితం పోయినప్పుడు మెంటలు వద్ద ఆడదానికి. అబ్బా అది కాదండి, అదా అది కాదు. ఆడవారికి ఏంటి, ఒక విరజాజో, ఒక మరుమల్లో, ఒక శామంతో, ఒక శంపంగా, ఒక సన్నజాతిలో తెస్తే నీ దుఃఖ చూస్తే నాకు కొత్త 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 ఆడుతుంది. నాకు కనిపించరు కదా. నిన్ను ఎలా భరాస్తాడు ఈ ఇంటికాడ, నీకు ఒక దాని వేట. ఆడు చూడండి, ఆయన నవ్వుకు గొప్ప అందం వెళ్ళిపోతుంది. పార్వతి దేవి ప్రేమతో మరికొన్ని రకమైన జాజులు తెచ్చాను. ఆ జాజులు ఏమిటో వినమించండి స్వామి. విన్నవచ్చబట్టేవా జాజుల దండలు తెచ్చను. కొట్ల ఎక్కడ ఉన్నాయి? కొట్లే అని కట్టితే ఏమి అలా కాదు. నాకు కానెత్తాను గురువు. అయితే నీకు సన్నజాజులు తెచ్చిన ఆ శమకలు ఎట్టుకోడకే. మాకు ఎందుకంటే సన్నజాజులు, మాకు కావలసిన ఉద్యానవనాలు ఉన్నాయి, మాకు కావలసిన పుష్పాలు ఉన్నాయి. సన్నజాజులు కావా? ఇవి సన్నజాజులు కావా? మాకెందుకండి? ఏం దగ్గర కట్టేస్తావు? అలాగొన్నా కదా ఇప్పుడు అటు వెళ్తాను ఏంటవి అలాగొన్నావి దూరం ఉంటే గంతరా బాగుంది. ఇది వచ్చి మొక్క మనకి ఏమైనా పడుతుంది. నాయన తీయమ్మా చక్కగా వేసిన ముడి ముళ్ళు పడుతుంది. అమ్మా పరుది దేవి నీ కోసం ప్రేమతో అభిమానంతో సన్నజాలు తెచ్చినాను. మాకు వద్దు నాయన, నీకు దండ పెడతావు. నేను అడుగుతానే సన్నజాతులు చల్లారి పోను. మాకు వద్దు, నువ్వు ఎక్కడ రోడ్డుకెళ్ళి ఎట్టుమన్నా. అలాగనమ్మా సన్న జాజులైతేనా ఉన్నాయో
మన సన్నా జాజలాదా పార్వతి శాంభవి నిమిత ప్రేమతో అభిమాన వ్యక్తమైన చదువు మరికొన్ని రకమైన జాదులు ఇచ్చాను. ఆ జాతులు ఏమిటో ఎన్నో స్వామి వెళ్ళవచ్చమట్టువా 2:30 పెట్టి చెప్పండి స్వామి. శాంభవి వెళ్ళవచ్చమట్టువా నీకు మళ్ళీ పోగల ఆ దండలు తెచ్చున్నా పోగల ఆ దండలు తెచ్చున్నా కాపాడుకోవాలి ఒళ్ళునే కాపాడుకోవాలి. వాళ్ళంటే నీ సర్దా తీరిపోతుంది పట్టుకోండి అలాగా మీకు ప్రేమ నొక్కుతాండి అక్కడ ప్రేమ మీ ఇద్దరు బైబిలే మీ ఇద్దరు బైబిలే ఎవరో బబ్బా బబ్బా అయితే మీరు గొడవలేకపోతారు. వస్తానే మామా వస్తానే మామా వస్తానే నిపదే లా వెళ్ళిపోతావా బాగా పడలేవా స్వామి అవురా ఓరు మొగుడా చిన్న మొగుడా ఎద్దు పీజల మొగుడా ఎలకల ఆట మొగుడా తోక మందర మొగుడా మొగుడా నేను పేకలన్నా అది ఎలాగొంటది పీకలేదు అది ఎలాగొంటది అది ఎలాగని తెలుసు నీకు నీ తెలియప్పుడు నాకు బాగా రావాలా నీ అంత స్పష్టంగా నాకు మొగుడా కాగజ్ పూలు అయితే అది అలా ముట్టుకోక అన్నా అని పని చేయకరా వీడికి కొత్త జబ్బులాగా ఉంది జగమే మాయ బాబా అన్నయ్య చాలా సంగీతం అన్నయ్య దాన్ని గుద్దికు మా రోజు పోవాలి తెల్లు నేను ఒక తాయిసి వచ్చాను ఏంటే నాకు ఏది ఉన్నావు నేను రెండు కోపం తాయిసి వచ్చానా నాకు రా ఎవడొద్దాడు ఎందుకంటే మంచి మంచి ఫుడ్ ఉన్నావు కదా పప్పు అని వేస్తావా ఆ గ్యాస్ బండ్కి చికెన్ మటన్ వేస్తావా నీకు మగోడు తెచ్చి కష్టపడి నీకు ఉంచి గన్నెల పువ్వులు దోగండ పువ్వులు తెచ్చి నాకు అందించేస్తావా నాకు అందించేస్తావా ఏట్లు లోపల చేయాలన్నా అది చేసేసా తిండిక ఆలకేజీ పెద్ద మనిషి చెప్పాలి మీదకి వస్తాడు అచ్చా తిండ ఉంటే తిండ లేకపోతే ఉండడు మనుషులు లేనప్పుడు అన్నీ మనసుకు గేస్తాడు అలాంటి ముగ్గురు చేసుకున్నామమ్మా మనుషులు లేనప్పుడు అని పిల్లడం నాకంటే పప్పు అనేయడం పప్పు అని ఏం పప్పురా నీకు మల్లె పువ్వులు తెచ్చినావు మల్లె పువ్వుల దండలు అక్కడ మిగిలే కదా ప్రేమతో తెచ్చాను పెళ్లి కాడ అభిమానముతో తెచ్చాను అనురాగముతో తెచ్చాను కొన్ని లోడ్లు ఉందండి నీ దగ్గర అభిమానం కొన్ని లోడ్లు
నీకు ఒక నిజమైన సత్యము నాలో ఉన్నది శాలగా ఎత్తము నువ్వు సోదరా నువ్వు వెళ్ళిపోగలదా నీకు వద్దా ఉండదు పార్వతి దేవి అలాగేనమ్మా ప్రేమతో మల్లె పువ్వుల ధరలు తీసుకొచ్చాను విన్నవచ్చబో పార్వతి పార్వతి మల్లెపూలు ఒకటి రోజులు పెళ్ళికాడ మిగిలే మాత్రము అక్కడ అక్కడక్కడ మల్లె పువ్వుల ధరలు తీసుకొచ్చాను అవునవునవును ఈ రెక్కే పొరికే మంచిగా చాటకి అక్కడ పెళ్ళికాడ మాత్రం మిగిలి ఉంటాయి మరి అలాగే ఇంటికి వెళ్తాను కదా ఈ ఓడిపోయి కొట్టుకుని వెళ్ళిపోతే ఆవిడ మెల్ల ఉంచుకుని వేసుకోవాలి దొరకండి ఎవరు నాకెందుకండి అమ్మ పార్వతి శాంభవి తెచ్చినట్టు ఏంటి మిగిలి ఏంటి అక్కడ తెచ్చాను ఏంటి మిగిలి అంత చిలక పట్టంతుల చీరలు తెచ్చాను ప్రేమతో తెచ్చాను నా మీదకి రాకు పార్వతి నిమిడ ప్రేమతో అభిమాన వెక్కమైన చదువు చిలక పట్టంతుల చీరలు తెచ్చాను పిల్లల చోటలో చిలక పట్టంతుల చీరలు తెచ్చనా చిలక పట్టంతుల చీరలు చిల్లక పుట్ట వచ్చి చీరలు తెచ్చాడట పార్వతి ఇంకా అలాగే అలాగనైతే నిన్ను మరి ఏమి ఒక్క మాట అడగమంటావా స్వామి అలాగే అలాగే పార్వతి పరమేశ్వర
నాకు సెలకులే ఏమో చిన్నవో ఉన్నదేమి నాదా చిన్నవో ఉన్నదేమి పార్వతి శాంభవి పరమశముఖము ఎప్పుడూ కళాకళాలాడు చెలబడ్డది కానీ ఎన్నడూ కళాహీనముగా ఉండదు. ఇంట్లో ఎవరు దొరకము శాంభవి మర్యాద నేను ఒక్క మాట అడగమంటావా సార్? ఒక్క మాట రెండవచము నాదో ఎగడియనను బాయన్నకమానే ఎడవా పార్వతి పార్వతి అందుచేత నన్ను చెప్పిన సంహారుడందరూ ఇంకా ఏమో దొరకము భారతి
నాకు అందరం వచ్చిన పెడితే పార్వతి నిన్ను విడిచిన వెచ్చోటికి వెళ్ళలేదు. ఏ పాప క్రమమో ఎరగల దేవి, నిజమైన సత్యము నాలో ఉన్నది దేవి. ఇందులో ఎవరు సత్యము వెచ్చము మహాత్మా పరమేశ్వర శంకర అర్థమైంది. ఇప్పుడు శావగా మీదకి రాకు. అర్థమైందా? ఏమిటి అర్థమైంది నీకు? పాముల ధారలో పాములు ఎరుగును, నీళ్ళ ధారల నీళ్ళకి తెలుసును. అంటే దాని అర్థం ఏంటి? భర్త సంఖ్య భార్యకి భార్య సంఖ్య భర్తకి తప్ప ఎవరికి తెలియదు మహాత్మా. ఎవరికి తెలీదు. నువ్వు వెట్టివాడివా నేను ఎరుగునా, నీ గుణములు ఎటువంటివా నాకు తెలియదు మహాత్మా. ఏమో తెలుసును. ఎందుకు నా దగ్గర దాపరకమో అని అడుగుతుంది ఆవిడ. శావగా మహాత్మా పాముల ధారలో పాములు ఎరుగును. ఎందుకంటే ఈ సినిలల్లా నువ్వు మనసు మారిపోను, నీ మనసు మారిపోయింది, నీ శరీరం మారిపోయింది, నీ మాట తీరి మారిపోయింది. మా కైలాసంలో ఉన్నప్పుడు నీ పక్కన నిలబడితే గుగ్గిలి సాంబ్రాణితో గమ 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 వాసన వచ్చేది. ఈవేళ అదొక కంపు, అదొక పొలుసు, అదొక నీసు, అదొక శాప వాసన. ఏంటి శాపక? నేను వచ్చాడికి వెళ్ళలేదు. వెళ్ళలేదు. ఏ బాబా కర్మమో ఎరగను. మారిపోయిన మనిషి ఏమిటి పళ్ళు కట్లు. ఏమిటి ఏమిటి అది అదండి పొట్టు, అసలు పొట్టు. ఏది అక్కడ పట్టిస్తే ఈడికే పని ఉండదు, ఈడికే పని ఉండదు. తలకొర ఏంటి ఎత్తాడు, ముందల ఎత్తనాలు చల్లేస్తాడు. పార్వతి పాముల ధారలో పాములు ఎరుగును. నీళ్ళ చాల నీళ్ళకి తెలుసును. అవును స్వామి. భర్త సంఖ్య భార్యకి భార్య సంఖ్య భర్తకి తప్ప కదా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏమి తెలుస్తుంది? నీ గుణములు నాకు తెలియదా? నీవు నాలో సగభాగము భార్య ఎరుగునా? ఏమన్నా సొటవే ఉంటాయి. అలాగే ఇందులో ఎవరు దొరకము వెళ్ళవచ్చము. రాధా కోకులే ఎరోగునగానే రాధా కోకులే ఎరోగునగానే పార్వతి యువన సంగరంబో యువన సంగరంబో రాధా కోకులే ఎరోగునగానే రాధా కోకులే ఎరోగునగానే వేమనాథ వనమ సింగారము వనమ సింగారము కోకిలెరగనగాను కోకిలెరగనగాను ఇదగానేమో నిన్ను గైనగా గైనగా ఆయన పెనే నాదుడవే నాదనయమే సుందరవే
ఏంటి చెప్పాలనుకుంటున్నావు నువ్వు? ఊరందర కళ్ళు ఒక్క చుద్దు ఈడు కళ్ళు ఇటు దూపం వెయ్యాల గుగ్గులు కూడా సాంబార్ వండుకోండి ఆరా దూపం వేద్దు కానీ మాట తెరవరాదు వాడవా మహత్వ వనము శృంగారంబు కోకిల వనము అంటే నేను, కోకిలంటే ఆవిడ. అవను శామకరాలు. ఓకేనా? రాయని ఆడది చేసిన రాముడవా, గంగను తలపై మోసిన శివుడవా. రాయని ఆడది చేసిన రాముడవా, గంగను తలపై మోసిన శివుడవా. ఏమనుకోను నేనేమనుకోను, ఏమనుకోను నేనేమను. రాయని కాదు గంగను కాదు, నే రాముడు శివుడు కానే కాదు. రాయని కాదు గంగను కాదు, నే రాముడు శివుడు కానే కాను. తోడనుకో నీ వాడనుకో, తోడనుకో నీ వాడనుకో. మనిషితోటి పెళ్ళేటి నీకేటి, నే చేసిన తప్పేటి, మళ్ళీ నదిలారి కాటుక శిక్షేటి. తప్పులాది కాదంటే లోకముప్పుతుందా, నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పతుందా. తప్పులాది కాదంటే లోకముప్పుతుందా, నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పతుంది. అది కథే కదా మన కథ నిజం కాదా, అది కథే కదా మన కథ నిజం కాదా. రాయన యాదది చేసిన రాముడవా, గంగను తలపై మోసిన శివుడవా. ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. తోడోచిన నీ కాలు నా చెన్నెల్లో జన్మలకు కోరిలో, కోవెలలో దివేలు నా కన్నీళ్లతో వెలిగించే హృదయాలు, హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు. ఆ దేవుడికి వారసుడు మామూల మానవుడు. హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు. ఆ దేవుడికి వారసుడు మామూల మానవుడు. అది నువ్వే కదా నేను నువ్వే కాదా, అది నువ్వే కదా నేను నువ్వే కాదా. ఆయన యాదది చేసిన రాముడవా, గంగను తలపై మోసిన శివుడవా. ఏమనుకోను నిన్నేమనుకోను, ఏమనుకోను నిన్నేమనుకోను. లా 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 నేల చాలుల నీళ్ళకి తెలుసును. అలాగే పరమేశ్వర. పార్వతి ప్రాణనాథ, వనము శృంగారంబు కోకిలెరుగలు
కానీ కానీ కసురు కాగిల తిన్న కాకి తెలుసు అలాగే నాథ వనముల సంగతి కోకిలగా తప్ప తప్ప కసురు కాగిలు తిన్న కాకి తెలుసును నాథ పార్వతి నీ గుణములు నాకు తెలియదా ఏమన్నా చోట ఏమంటాయి ఇవాళ నేను అడిగిన ఏమో తెలుసు దేవి అలాగే నాథ వెళ్ళవచ్చము నాకు అన్నకాయ రుచి అన్న నెలకెర కనకాన అన్నకాయ రుచి అన్న నెలకెర కనకాన ఓడించి నెలకరికేక నెలకరికేక పార్వతి పరమేశ్వర నమ్మక ఇరసవల్ని నాలుకెరుగులు కానీ కానీ కలిపి వడ్డించిన గరిటికేమో తెలిసిన దేవి అలాగే నాథ ఏమన్నా చోటమేముంటాయి అలాగే నాథ ఇంకా ఏమో దొరకము అలాగే పరమేశ్వర ప్రేమ నాద బిడ్డ సౌరాచాన తల విరగనగాన బిడ్డ సౌరాచాన తల విరగనగాన బిడ్డ సౌరాచాన తల్ల విరగనగాన పార్వతి పార్వతి దేవి వినవచ్చము పార్వతి బిడ్డ సంరక్షణ పొలేరు కానీ పార్వతి అడ్డుతోలు తిరిగి అయ్యక మెరుగు దేవి పార్వతి నేను అమ్మానికి వచ్చాడికి ఇవ్వలేదు ఏ కన్యను తేలేదు దేవి కావున పార్వతి ఇందులో ఏమో పాడు పాడు ఓడించే నెలకరికేక నెలకరికేక పార్వతి పరమేశ్వర నాథ నివిన్ని మాయ మాటలు చెప్పు నా అలాగే నాథ పార్వతి పరమేశ్వర ఇందులో ఏమో దొరకము అలాగే నాథ సాంబవి నాథ అయ్యవారి పద్మము గోకేద అలాగే అయ్యవారి పద్మము గోకేద గజాలారా మహానుభావ నీలాంటి వాడు వీళ్ళ తప్పులు చేస్తే ఇంక ఎదుటి మగవాళ్ళు ఎందుకు చెయ్యరు నేను ఏడు శావక ఒక మాట అంటే ఎవరికి వస్తుంది ఏదో జరుగుతుంది అనుకో దేవి పార్వతి నన్ను ఎందుకు నిందిస్తావు నన్ను ఎందుకు ఇలా శంకిస్తావు ఏదో అయిపోయింది ఇలకలకి వెళ్ళాను అలకలకి అయిపోయింది ఇలకలకి వచ్చాను శావక ఎక్కడికి ఎక్కడికి అతడి
అదే నా మాటల అని ఒక మాట అడిగితే అర్రా నా దేవుడర్రా నా స్వామి అర్రా నా పోవర్రా ఏదో అయిపోయిందర్రా అని ఏ ఆడదని విడుచుకొని ఇంట్లో ఎట్టుకుంది ఎందుకలా ఊరు చెవట్లేకపోతే వెళ్తాను ఆడ మనసా అసలు మనసా పరమేశ్వరుని అనుమానిస్తున్నావు నిన్న పరమేశ్వరుని అనుమానిస్తున్న సేవక ఇతడు ఉద్దేశం ఏంటి అర్థం కాలేదు రండి అలాగే పూజలు మరి నేను ముమ్మాటికి వచ్చి అడిగి వెళ్ళలేదు నేను ఏ బాబా కర్మము ఎరగల దేవి తలుపు మాట తీయడం జరగదు నువ్వు నిజం చెబుతా గానీ తలుపు తీయము నిజమైన సత్యము నా ఉన్నది సేవక ఓ నీ సత్యం నీ సేవకులంట మహాత్మా నువ్వు నిజం చెప్తాగా తలుపు తీయడం జరగదండి నిజమని చెప్పడం ఏమిటి చెప్పు నేను వచ్చి అడిగి వెళ్ళలేదు ఇలాగలకి వెళ్ళాను అలాగలకి అయిపోయింది పార్వతి చెప్పండి తగ్గించండి ఆడే తగ్గిపోండి అదే తాగదే పరమేశ్వరుని బంధుకులు చెప్పమంటారు తలుపు తీయడం జరగదండి నిజం చెప్పినంత వరకు నీతో ఏలాకాలంకి వచ్చినా మేము ఒకేడు పని చేయాల నువ్వు ఊరికి ఏడు మేపింది దగ్గర తలుపు తీయవా తీయము ఏమి నిజం చెప్పా నేను ముమ్మడికి వచ్చాడు నువ్వు వెళ్ళేవా వెళ్ళలేదు మాట్లాడా నువ్వు మనసు మారిపోయింది నీ మనసు మారిపోయింది నీ శరీరం మారిపోయింది నీ రూటే మారిపోయింది కళ్ళు కట్టి లోతుకి లాగానే ఎంత ఓడిసిందో నిజమైన సత్యమైన చాలక మా గొర్రెలు సత్యం సత్యమైంది ఇది సత్యం పార్వతి భంగకుండా చెప్పమంటావు చెప్పండి స్వామి ఎంత మాట మాట్లాడుతావా పార్వతి నేను ఏ బాబా కర్మము ఎరగలదే నిజమైన సత్యము నాలో ఉన్నది దేవి పార్వతి ఆహా ముసలగా ఆగము నాతో
నా శరీరం అంతా అవతల పడిపోతుంది. నీకు ముసలి వయసు ఉందే, నీకు ముసలి వయసు ఉందే, ప్రపంచంలో గారు చరిత్రలో నీకు ముసలి వయసు ఉందే. గుతకలే వేస్తాను నిజంగా. నీకు దాంట్లో వేస్తే మమ్మల్ని ఎందుకని గుర్తు పెడతావు? నేను ముసలవాడిని, నువ్వా? నేను నడవలేను శాలుగా. నా శరీరం అంతా ఎవరితో పడిపోయినది. రేసుకోరా వదిలేస్తాను. నువ్వు నడ్లవా? నడ్లేవు నువ్వు? నేను ముసలవాడిని శాలుగా. ముసలాడువా? ముసలాడువా? నాకంతా ముసలాళ్ళ కనిపిస్తున్నా, ఆడికి మాత్రం ముసలాళ్ళ కనిపిస్తా. పార్వతి, దేవి, నేను ముసలవాడిని దేవి. నేను నడవలేను పార్వతి. నా శరీరం అంతా ముడత పడిపోయినది దేవి. అయ్యో శాంభవి, చూడవా దేవి? ఎలాగో వెళ్ళి దారి కళ్యాణం అర్ధరాత్రి కళ్యాణం. పార్వతి, నా మధువరుడు చూసినట్లు కూర్చోవ దేవి. పార్వతి, నువ్వన్నేమో మాట ఎవలే చెప్పుతే వినే స్థితిలో మేము లేవు. నువ్వంటే ప్రేమ, అభిమానం, నీకు దాంట్లో ఎవరు చెప్పారు? మాకు చెప్తే వినమండి మేము. వినమో కనిపించి దానికి మరి ఎందుకు వినాలా? ఒకటి నీ బోళ్ళంగానికి నీకు దండ పెట్ట, పువ్వు వేసి పసుపు వేసి పాలోచి నీలోచి పసుపు రాసి కొంకవి రాసి ఇంద్రేసి ఇది గొడ్డలు రుద్ది రుద్ది అచ్చ ఉండండి. భలే తిప్పుతాండమ్మా. అబ్బా ఆ పొట్టు ఎవరికలో ఉండే వీళ్ళన్న అలలు ఉన్నారు. వెళ్ళక దాంట్లో పెట్టి ఒక్కనాడు నా పొట్టు పట్టారా? మంచిదే బొడ్డు చేయటం. పరమేశ్వరులో నిజమైన సత్యం అన్నది శాలక. నీ సత్యం సాల్లెట్టిసే సత్యమైనడివే. ముమ్మాటికి ఎవరు చెప్పారు? ముమ్మాటికి ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే మేము వినరా? మేము వినవా? వినబోతున్నాడు కావా? నీ గురించి మాకు అంతా తెలుసు. నువ్వు వెట్టువాడివో, నీ గుణపడివో, నీ పొట్టవాడిదో తెలుసు. నువ్వు నన్ను పట్టప్పుడు నీ పొట్టలో తెలుసు. నీకు దాంట్లో వేట. పార్వతి, నాకు ఒకటి చెప్పాలి స్వామి. ఎవరు చెప్పారు? నేను కళాశాలను నేను కళమోహంలో నా మాట నేను చిక్కమయ్య నా మాట నమ్మయాగవరి హరి నారాయణ హరినా చిక్కమయ్య నా మాట నమ్మయాగవరి. పార్వతి, శాంభవి, నేను ఆకర్షణ నేను కమంద పట్టను ఆకమంద పట్టను. అవునండి. కాలు సర్పాలు పట్టుకుంటావా? కాల సర్పము నేను కర్రమంద పట్టుదును. అదేంటది? నీ శిరసులకు పాము
కాల సర్పము నీ మెల్లకు పోము, అవును నీ దండల పోవులు, నీ సెంటర్ పోవులు, అదిగో బెల్ట్గా చుట్టవి అది, నీ కాళ్ళు పాములు, ఇన్ని సర్పాలు నీ శరీరం అమర్చుకోరుకోకుంటే ఏ తల ఊపుతానువేవి? పని అయిపోద్ది, నీ ఇష్టమే. ఇక్కడ మూర్తలకు ఏరుగడ పూయడం ఉందటి, అది ఒకటి. ఇన్ని సర్పాలు నీ శరీరంలో అమర్చుకున్నప్పుడు నువ్వు కాల సర్పం పట్టుకుని తేటుంది, గుడ్డు తొట్టను పట్టుకుని తేటుంది, కొండ సలుగుమే పడిపోయి, అది ప్రమాణం కాదు. ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.